వెల్కమ్ టు రమాస్ కిచెన్. బోన్లెస్ చికెన్ తీసుకోవాలి. చికెన్ పచ్చడికి 1 కేజీ తీసుకొని వాళ్ళే పీసులు కొట్టిస్తారు. నీట్గా 2 సార్లు కడగాలి. ఒకసారి సాల్ట్ వేసి ఒకసారి అట్లా 2-3 సార్లు కానీ కడిగి తీసుకోవాలి. 1 అవర్ నేను వాటర్ గారిపోయేటట్లు పెట్టేశాను, ఆరిపోయింది. 1 స్పూన్ పసుపు, 1 స్పూను సాల్ట్ వేసి అంత కలిపేసి ఒక అరగంట అట్లే పెట్టేసి అంత కలిపేసుకున్న తర్వాత దాన్ని పక్కన పెట్టేసుకొని తర్వాత మనం స్టవ్ మీద పెట్టేసుకుంటే సరిపోతుంది. అరగంట తర్వాత మూత పెట్టేసుకొని సిమ్లో పెట్టేయాలి అది. తర్వాత మసాలాకి ఒక ఇంచు నేను ఇది చెక్క తీసుకున్నాను, అది పీసులు చేసేసాను. 10 యాలకులు, 10 లవంగాలు, 2 వచ్చేసి అవి స్టార్ ఫ్లవర్సు, 2 స్పూన్ల ధనియాలు, 1 స్పూన్ వచ్చేసి ఆవాలు, 1/2 టీ స్పూన్ వచ్చేసి మెంతులు. ఇవన్నీ కొద్దిగా వేయించుకోవాలి, పచ్చి స్మెల్ పోయేటట్లు, అంతే. పచ్చివాసన పోతే సరిపోతుంది. ఇప్పుడు ఇవన్నీ వాటర్ అంతా ఇమిరిపోవాలి. మధ్య మధ్యలో చూసుకుంటూ ఉండాలి. మనం అట్లే వదిలేస్తే అడుగు పట్టేస్తుంది. మళ్ళీ మధ్య మధ్యలో చూసుకుంటూ ఉండి దాన్ని మూత పెట్టేసి పక్కన పెట్టేసి మళ్ళీ పౌడర్ మిక్సీకి వేసుకొని పక్కన పెట్టుకోవాలి. అది స్మెల్ పోకుండా ప్లేట్ పెట్టేసుకుంటే దాని మీద సరిపోతుంది. నేను గసగసాలు తీసుకున్నా, మీకు ఇష్టమైతే వేసుకోండి, లేకుంటే లేదు. 2 స్పూన్లు వేసి మిక్సీకి వేసుకున్న గ్రేవీ కోసమని. ఇప్పుడు డ్రై అయిపోయినాయి కదా ఇవి, బాగా అలా గరిటతో అంటే కూడా పీసు 2 ముక్కలు అవుతుంది. ఇప్పుడు మనం ఇది వేయించుకోవడానికి సరిపోతుంది అనమాట. ఆయిల్ పెట్టేసుకొని పక్కన సపరేట్గా నేను 300 గ్రాముల ఆయిల్ పోసాను. ఆయిల్ సరిపోతుంది అది. అవి 2 భాగాలుగా వేసుకోవాలి. 3 భాగాలైనా మన ఇష్టం అనమాట. అది మనం ఆయిల్ చిన్న కళాయి, పెద్ద కళాయి దాన్ని బట్టి వేసుకోవచ్చు. కొద్దిగా మంట తగ్గించేసుకొని మీడియం ఫ్లేమ్ మీదనే వేయించుకోవాలి. హైలో ఉంటే పైన లోపల ఉడకదు, పైన ఒకటి కాలుతుంది. ఇప్పుడు ఎక్కువ గట్టిగా చేయొద్దండి ముక్క. ఎక్కువ గట్టి కాల్చుకున్నా కూడా మనకు నవలడానికి చాలా కష్టంగా ఉంటుంది. రబ్బర్లాగా సాగుతుంది, రబ్బర్లాగా. ఇట్లా నేనైతే కొద్దిగా ఇలా మెత్తగానే తీస్తాను, అంత ఫ్రై కానేను, సరిపోతుంది అది. ఇప్పుడు మళ్ళీ రెండోసారి కూడా ఇలానే వేయించుకోవాలి. సేమ్ అదే కలర్ వచ్చేటట్లు అలా తీసేసుకుంటే సరిపోతాయి. ఇప్పుడు అన్నీ తయారైనవి. ఇవన్నీ ఇలా ఉండాలి చూడండి, ముక్క పట్టుకొని చూస్తే. తర్వాత 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇది బాగా ఆయిల్లో మగ్గాలి. అప్పటికప్పుడు చేసుకోవాలి. ఫ్రెష్ది అయితే బాగుంటుంది దీనికి, ఫ్రిడ్జ్లోది వాడకూడదు. పల్లి ఆయిలే వాడాలి దీనికి. పల్లి ఆయిల్ అయితే టేస్ట్ ఎక్కువ ఉంటుంది. బాగా కొద్దిసేపు అంతది మగ్గిన తర్వాత ఇప్పుడు ముక్కలు వేసుకోవాలి. ముక్కలు వేసుకొని కారము సరిపడంత వేసుకోవాలి. 3 స్పూన్ల కారం సరిపోయింది నాకు. తర్వాత వచ్చేసి సాల్ట్ వేసుకోవాలి. 2 స్పూన్ల సాల్ట్. మళ్ళీ సరిపోలేదు అనుకుంటే మనం కారం ఉప్పైన మళ్ళీ వేసుకోవచ్చు. మనం చేసి పెట్టుకున్న మసాలా నేను ముందే ఇది కూడా వేసాను చూడండి, అది చెప్పడానికి మర్చిపోయాను. గసగసాల ముద్ద మిక్సీ వాటర్ వేయకుండా పట్టుకోవాలి. అది కూడా అది అన్నీ కలిపేసుకోవాలి. మనం ఉప్పు కారం అయిందా లేదా అని కూడా చూసి ఒకసారి తర్వాత అయినా వేడి మీద వేసుకోవచ్చు. మళ్ళీ ఇది ఇలా చల్లారిన తర్వాత ఒక పెద్ద సైజు నిమ్మకాయలు 4 తీసుకున్నాను. అది రసం తీసి పెట్టి దీంట్లో వేసి కలిపేసాను. మీకు పులుపు ఎక్కువ తిననోళ్ళు అయితే తగ్గించుకోవచ్చు, 3 వేసుకోవచ్చు. ఎక్కువ తింటామనే వాళ్ళు 4, 5 అయినా పిండుకోవచ్చు. దాన్ని మన టేస్ట్ని బట్టి వేసుకోవచ్చు. మనకు 1-2 నెలలు ఎక్కడ ఉంటుందండి, ఇది 4 రోజులు కూడా ఉండదు కిలో పెట్టుకుంటే. అంత టేస్టీగా ఉంటుంది. అందరూ ఇష్టంగా తింటారు, పిల్లలు పెద్దలందరూ.